హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మదగజం అనే తమిళ్ మూవీ రిలీజ్ అయింది. ఇది తెలుగులో 70 రిలీజ్ అయింది. ఇందులో హీరోగా విశాల్, హీరోయిన్గా అంజలి, వరలక్ష్మి గారు, అలాగే విలన్గా సోనూ సూద్, కమెడియన్ సంతానం వీళ్ళందరూ యాడ్ చేశారు. ఈ మూవీ వచ్చి 13 ఏళ్ల క్రితం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే కొన్ని కారణాల వల్ల రిలీజ్ కాలేదు. ఇప్పుడు రిలీజ్ అయింది. రీసెంట్గా సంక్రాంతికి తమిళ్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి 50 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు తమిళ సినిమాని తెలుగులోకి డబ్ చేసి ఈరోజు రిలీజ్ చేశారు. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి రొటీనే. హీరోకి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు ఒక పెళ్ళిలో కలుస్తారు. కలిసినప్పుడు హీరోకి తెలుస్తుంది వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్కి ఒక ప్రాబ్లం ఉంది, ఒక సమస్య ఉందని. ఆ ప్రాబ్లం ఏంటి, హీరో ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేశాడు, సోనూ సూద్కి హీరో ఫ్రెండ్స్కి అసలు మధ్య ప్రాబ్లం ఏంటి, చివరికి ఏమైంది అనేది మూవీ స్టోరీ లైన్. మూవీ ఎలా ఉందంటే పర్లేదు, వన్ టైం వాచ్ఫుల్. కామెడీ అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా మనకు స్టోరీ ఏముండదు. హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ సాంగ్స్, అక్కడక్కడ కామెడీ సీన్లు అంతా వస్తాయి. ఇంటర్వెల్కి కరెక్ట్ స్టోరీ ప్లాట్ రివీల్ అవుతుంది. అదే హీరో ఫ్రెండ్స్ కలవడం, వాళ్ళకు ప్రాబ్లం ఉండడం, హీరో సాల్వ్ చేయడానికి వెళ్ళడం, సోను సూటు దగ్గరికి వెళ్ళడం, అక్కడ కొంచెం కామెడీ అదంతా. మనకు లాస్ట్ 20 నిమిషాలు ముందు ఓ డెడ్ బాడీతో కామెడీ సీన్ ఉంటుంది. సేమ్ మనకి ఇది సంక్రాంతికి వస్తున్న మూవీ ఇదే గుర్తొస్తుంది. సేమ్ అందులో కూడా మనకు 7 చనిపోతే బతుకున్నట్టు యాడ్ చేసి కామెడీ క్రియేట్ చేస్తారు కదా, అలాగే ఇందులో కూడా. అయితే రాజేంద్ర ప్రసాద్ సినిమా ఒకటి ఉంది, పాత ఓల్డ్ మూవీ పరుగు పరుగు. ఆ సినిమాలో కూడా డెడ్ బాడీతో పెట్టి ఒక కామెడీ సీన్ ఉంటుంది. ఆ సినిమా మొత్తం డెడ్ బాడీతోనే నడుస్తుంది. సేమ్ కొంచెం కాన్సెప్ట్. లాస్ట్ 20 మినిట్స్ అయితే సేమ్ మనకి ఈ మూవీలో కూడా అలాగే నడుస్తుంది. మెయిన్ ఈ మూవీ చూడాల్సింది సంతానం కామెడీ, హీరో కామెడీ కోసమే. వాళ్ళిద్దరు కామెడీ అయితే చాలా బాగుంది. చాలా చోట్ల నవ్వు కూడా వస్తుంది. పాత ఓల్డ్ స్టోరీ అయినా ఇది తీసి 13 ఏళ్ళు అయినా కూడా కొంచెం మనకు కామెడీ సీన్ వల్ల చాలా నవ్వుకుంటాము. రొటీన్ స్టోరీ. హీరోయిన్లకు జస్ట్ సాంగ్స్ కోసమే అలా పెట్టినట్టు. మెయిన్ హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్ వేసిన సంతానం ఇంకో అతను ఉంటాడు, అతని పేరు తెలియదు నాకు. వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్ ఉంది. వాళ్ళ మధ్య వచ్చి కామెడీ సీన్ చాలా బాగున్నాయి. సోనూ సూడ్ ఎప్పుడులాగే తన విలనీజాని కానీ అలాగే చూపించాడు. ఓవరాల్గా అయితే మూవీ వన్ టైం వాచబుల్. మెయిన్ కామెడీ కోసం చూడొచ్చు. పాటలు అయితే అంత బాగాలేవు. డబ్బింగ్ విశాల్కి వేరే వాళ్ళు కొత్త వాళ్ళు చెప్పినట్టున్నారు. నాకైతే విశాల్ గొంతు కొంచెం మారింది. అంటే తెలుగు డబ్బింగ్ రెగ్యులర్గా చెప్పేవాళ్ళు కాకుండా వేరే వాళ్ళు చెప్పినట్టున్నారు. నేనేమో విశాలే చెప్పుకుంటాడు అనుకుంటా. ఎందుకంటే విశాల్ తెలుగులోనే స్పీచెస్ ఇస్తారు కదా, ఆడియో ఫంక్షన్లో తెలుగులో మాట్లాడతారు కదా, తనే డబ్బింగ్ చెప్పుకుంటాడు అనుకున్నాను. కానీ ఈ సినిమాకు వాయిస్ అయితే వేరే వాళ్ళు చెప్పారు. డబ్బింగ్ అంత సూట్ కాలే, నాకే అంత నచ్చలేదు డబ్బింగు. ఇంకా మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగానే ఉన్నాయి. ఫైట్లు బాగానే ఉన్నాయి. డైరెక్షన్ బాగానే ఉంది. ఓన్లీ కామెడీ ఎంటర్టైన్మెంట్ కోసం వన్ టైం వాచబుల్. ఈ మూవీకి నేను వచ్చి రేటింగ్ 5కి 3 ఇస్తాను. మీరు ఎవరైనా చూడకపోతే చూసేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.